నమస్తే క్రియేటర్స్. మీ వీడియోలకు ఇంతకు ముందు 10,000 వ్యూస్ వచ్చేవి, ఇప్పుడు 100 కూడా రావట్లేదు. ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. షార్ట్స్ లో కూడా వేలల్లో వ్యూస్ వచ్చేవి, ఇప్పుడు 0 లేకపోతే 20 లేకపోతే 100 అక్కడక్కడ ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. అండ్ చాలా టెక్ ఛానల్స్ వీడియోస్ చూసిన ఈ ఒక వర్డ్ ఉంటుంది అనమాట, నా ఛానల్ షాడో బ్యాన్ అయ్యిందా. షాడో బ్యాన్ అని ఒక పదం చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడదాము. అసలు నిజంగా యూట్యూబ్ షాడో బ్యాన్ చేస్తుందా? షాడో బ్యాన్ చేయడం అంటే ఏంటి? ఈ ఛానల్ కి వ్యూస్ ఇక మీద ఇవ్వద్దు అని చెప్పి డిసైడ్ అవ్వడం అనమాట, లేదా కొన్ని రోజుల వరకు షాడో బ్యాన్ చేయడం ఇట్లాంటిది. ఇది యూట్యూబ్ ఇస్తుందా, లేకపోతే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల రీచ్ పడిపోతుందా? ఈ వీడియోలో నేను మీకు 2026లో యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, ఏ మిస్టేక్స్ వల్ల రీచ్ దెబ్బతింటుంది, అండ్ వ్యూస్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ పడిపోయిన ఛానల్స్ ని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇంతకుముందు కూడా నేను షాడో బ్యాన్ గురించి వీడియో చేశాను, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం అప్డేట్స్ బట్టి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. సో దానికోసమే మళ్ళీ క్లియర్ గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ ఛానల్లో సమస్య ఎక్కడుంది, ఛానల్ రివ్యూకి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడ ఉందో మీ అంతటి మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో దానికోసమే ఈ వీడియో అనమాట. సో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే, ముందుగా చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ఎందుకు అంటే, చాలా మంది ఇది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. యూట్యూబ్ ఎక్కడ కూడా అఫీషియల్ గా షాడో బ్యాన్ అనే పదాన్ని ఉపయోగించదు. యూట్యూబ్ లో షాడో బ్యాన్ అనే పదం లేదు. సో యూట్యూబ్ షాడో బ్యాన్ ఇస్తుంది, యూట్యూబ్ షాడో బ్యాన్ చేస్తుంది అని అనుకోవడానికి లేదనమాట. డైరెక్ట్ గా పదాన్ని మనం వాడడానికి అఫీషియల్ గా యూట్యూబ్ అయితే చెప్పదనమాట. ఎక్కడ మేము మీరు సరిగ్గా చేయకపోతే షాడో బ్యాన్ ఇస్తాము, కన్సిస్టెంట్ గా చేయకపోతే షాడో బ్యాన్ ఇస్తాము, అట్లా ఎక్కడ చెప్పదనమాట. షాడో బ్యాన్ అనేది యూట్యూబ్ లో లేదు. కానీ జనరల్ అల్గరిథం లోనే కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని సందర్భాల్లో యూట్యూబ్ మీ వీడియోల్ని రికమెండ్ చేయడం తగ్గిస్తుంది అనమాట. అది యూట్యూబ్ తగ్గించదు. ఊరికే వీళ్ళు ఎంత మంచి కంటెంట్ చేసినా రికమెండేషన్ తగ్గించేద్దామని చెప్పి అలా ఉండదన్నమాట. మీ కంటెంట్ బట్టే ఉంటుంది. సెర్చ్ లో చూపించడం తగ్గుతుంది. అది దేనివల్ల? మన కంటెంట్ వల్లే. బ్రౌజ్ లో ఇంప్రెషన్స్ తగ్గిస్తుంది. ఒకవేళ బ్రౌజ్ చేస్తున్నా సరే, సేమ్ నేమ్ తో సెర్చ్ చేసినా సరే ఇంప్రెషన్స్ మనకు కనబడదు అనమాట. మన వీడియో కూడా కనబడదు. సజెస్టెడ్ వీడియోలో కూడా కనిపించదు. సజెస్టెడ్ వీడియోలో కనిపించకపోతే మనకి వ్యూస్ కూడా పెద్దగా రావు. ఏదో ఒక 100, 1000 నార్మల్ గా అందరికి ఎలా వస్తే అలా వస్తాయి అనమాట. సో అప్పుడు క్రియేటర్స్ కి షాడో బ్యాన్ అయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్ ఫినామినా చూస్తే, మొత్తం జరుగుతున్న ప్రాసెస్ చూస్తే షాడో బ్యాన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అది మన కంటెంట్ ద్వారానే జరుగుతుంది అన్న పదం అనమాట. సో ఈ వీడియోలో నేను ఆ పదాన్ని ఉపయోగిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి. మీరు షాడో బ్యాన్ అని చెప్పి ఈ వీడియో కూడా ఓపెన్ చేస్తుంటారు కదా. సో ఆ పదాన్ని దానికోసం ఉపయోగిస్తాను తప్ప వేరేది కాదు. ఈ షాడో బ్యాన్ అవ్వడానికి ఆర్ రీచ్ తగ్గడానికి రీజన్స్ ఏంటి? నెంబర్ 1, క్లిక్ బైట్ వర్సెస్ క్యూరియాసిటీ. ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అనమాట. క్యూరియాసిటీ వేరు, క్లిక్ బైట్ వేరు. చాలా మంది క్యూరియాసిటీతో చేస్తున్నాను నేను తమ్నెయిల్ అనుకుని క్లిక్ బైట్ తో తమ్నెయిల్స్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఈ వీడియో ఆర్ ఈ యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన యూట్యూబ్ అప్డేట్ చూసి క్రియేటర్స్ షాక్ అయ్యారు అని చెప్పారు అనుకోండి. సో అది క్యూరియాసిటీ. అప్డేట్ ఏంటి, దాని గురించి ఎందుకు షాక్ అయ్యారు ఏంటి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అనమాట. కానీ అలా కాకుండా సేమ్ తమ్నెయిల్ని నేను వేరేలా రాస్తాను, ఇలా క్లిక్ బైట్ లాగా రాస్తాను అనమాట. సో అది కూడా ఎగ్జాంపుల్ నేను మీకు షేర్ చేస్తాను చూడండి. తమ్నెయిల్లో ఇలా చేస్తే మానిటైజేషన్ ఆఫ్, లేకపోతే సబ్స్క్రైబర్ 0, యూట్యూబ్ తీసేస్తుంది, ఇట్లా చెప్పాను అనుకోండి. ఇట్లా పెద్దగా పెట్టి లోపల అసలు అప్డేట్ గురించో లేకపోతే ఆ మానిటైజేషన్ ఎందుకు ఆఫ్ అవుతున్నాను దాని గురించి అసలు ఏమీ చెప్పలేదు అనుకోండి. డీటెయిల్స్ ఏమీ షేర్ చేయలేదు. మానిటైజేషన్ ఆఫ్ అని పెట్టాను, కానీ లోపలేమో మీరు రీచ్ కావాలంటే ఇలా చేయండి, లేకపోతే అలా చేయండి, ఇలా చేయండి అని ఏదో నార్మల్గా చెప్తున్నా, సంబంధం లేదు. సో మానిటైజేషన్ ఆఫ్ అనగానే అందరూ భయపడిపోతారు కాబట్టి క్లిక్ చేసి చూస్తారు. సో లోపల మ్యాటర్ కి వీడియోకి సంబంధం లేదు కాబట్టి అది క్లిక్ బైట్ అవుతుంది అనమాట, క్యూరియాసిటీ కాదు. ఆఫ్ కోర్స్ క్యూరియస్ అవుతారు, జనాలు చూస్తారు, కానీ దానికి సంబంధం లేని టాపిక్ ఉంది కాబట్టి అది క్లిక్ బైట్ అయిపోతుంది అనమాట. ఇది ఒకసారి జరిగితే పెద్ద సమస్య ఉండదు, పర్వాలేదు. యూట్యూబ్ కూడా ఓకే, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ ఉండొచ్చు, కొన్నిసార్లు రెండు కలవకపోవచ్చు అనుకుంటుంది. కానీ రిపీటెడ్ గా చేస్తే, ప్రతిసారి క్లిక్ బైట్, ప్రతిసారి ఇదే క్లిక్ బైట్ చేస్తూ ఉంటే వ్యూవర్స్ కూడా ట్రస్ట్ పోతుంది కదా. వాళ్ళు క్లిక్ చేస్తారు, వీడియో లోపలికి వస్తారు, వీడియోలో వేరే ఏదో ఉంటుంది, బయటకు వెళ్ళిపోతారు. సో సిటిఆర్ అనేది స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఇదే డౌట్ వస్తుంది అనమాట, నా సిటిఆర్ చాలా ఎక్కువ ఉంది అయినా సరే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ రిటెన్షన్ అనేది ఉండదు. వచ్చినా కానీ వాళ్ళు ఉండరనమాట, వెంటనే బయటకు వెళ్ళిపోతారు. సో లాంగ్ టర్మ్ లో యూట్యూబ్ మీ వీడియోని రికమెండ్ చేయడం కూడా తగ్గిస్తుంది అనమాట. లోపలికి వచ్చి ఎక్కువసేపు చూడనప్పుడు వీడియోని రికమెండ్ చేసే ఉపయోగం ఏమని చెప్పండి. సో క్లిక్స్ వచ్చే ఉపయోగం ఉంది, అసలు చూపించడం కూడా చూపించదు అనమాట. అది నెంబర్ 1 రీజన్. క్లిక్ బైట్ అనేది ఎప్పుడు చేయకూడదు. నెంబర్ 2 రీజన్ వచ్చేసి ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఆడియన్స్ కి తక్కువ సాటిస్ఫాక్షన్ ఉండడం అనమాట. 2026లో యూట్యూబ్ చాలా ఎక్కువ చూస్తున్న పాయింట్ కూడా ఇదే. మెట్రిక్ అనుకోవచ్చు మీరు సింపుల్ గా చెప్పాలంటే. వ్యూ వచ్చింది అనేది ముఖ్యం కాదు, మనకి ఇన్ని వ్యూస్ వచ్చాయి అనేది ముఖ్యం కాదు. అసలు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే ఎక్కడ చోట ఆగిపోతాం అనమాట. వ్యూవర్ సాటిస్ఫై అయ్యాడా లేదా మన వీడియోని బట్టి. వ్యూవర్ ఆ వీడియోని చూస్తూ ఓకే వీడియో బాగుందని చెప్పి ఇంకా అలాంటి వీడియోలు సెర్చ్ చేయడానికి చూస్తున్నాడు, అది ఇంపార్టెంట్ అనమాట. వ్యూవర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. వ్యూవర్ మీ వీడియోలోకి వచ్చి 10 seconds లో బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి,
ఆర్ అక్కడ క్లిక్ చేసి డిస్లైక్ కొట్టడమో, నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టడమో, లేకపోతే రిపోర్ట్ చేయడమో, ఇట్లాంటివి చేస్తే ఏమవుతుంది, ఆర్ షార్ట్స్ అనుకోండి స్వైప్ చేసేయడం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అండ్ చూసారు ఫైన్ బాగానే ఉంది, ఒక వీడియో బాగానే ఉంది, కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ ఇంకొక వీడియో చూడడానికి సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. సో అక్కడ యూట్యూబ్ కి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట, వాళ్ళు రిటర్నింగ్ వ్యూవర్స్ కాదు. సో ఏదో ఒకసారి చూశారు, ఫైన్ బాగానే ఉంది, ఒక 50% బాగానే ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ వీడియో ప్రేక్షకులకి, ఆడియన్స్ కి అంత యూస్ఫుల్ కాదు అనేది యూట్యూబ్ కి అర్థమవుతుంది. యూట్యూబ్ కి అదొక సిగ్నల్ అనమాట. సో అలాంటప్పుడు రీచ్ అనేది ఆటోమేటిక్ గా పడిపోతుంది. అది రీజన్ నెంబర్ 2 అనమాట. రీజన్ నెంబర్ 3 వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది, కొంతమంది టెక్ క్రియేటర్స్ కూడా ఇది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి అఫ్కోర్స్ నేను వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అన్న పాయింట్ ఆఫ్ గురించి నేను ఆర్గ్యూ చేయట్లేదు, అండ్ అందరికీ ఉండదని కూడా నేను చెప్పట్లేదు. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, బట్ వేరే హిందీ వీడియోలు చూడటం, అక్కడ చూసి ఇక్కడ చూసి అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఇది తెలుగు క్రియేటర్స్ ఎక్కువగా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఒక 100 హ్యాష్ ట్యాగ్స్, మనకి సంబంధం ఉన్నాయి సంబంధం లేని అట్లాంటి ఒక 100 హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ట్రెండింగ్, షార్ట్స్, కీవర్డ్స్, సూపర్, అల్టిమేట్, ఇట్లాంటి ఏవో హ్యాష్ ట్యాగ్స్. అండ్ కీవర్డ్స్ కూడా ఒక 50 కీవర్డ్స్ పెడతా ఉంటారు. వేరే వాళ్ళ యూట్యూబర్స్ పేర్లు పెడతా ఉంటారు. పెద్ద యూట్యూబర్ పేరు పెడితే, లేదా పలానా టాప్ యూట్యూబర్ హర్ష సాయి పేరు పెడితే మన వీడియో కూడా వెళ్ళిపోతుంది, వాళ్ళ లింక్ పెడితే వెళ్ళిపోతుంది, ఇట్లా అన్ని చెప్పి నింపేస్తూ ఉంటారు అనమాట. ఇది పాత టైం ఫ్రేమ్ లో 2019లో లేకపోతే 2020లో పనిచేసి ఉండొచ్చు, కొంతమందికి వర్క్ అయి ఉండొచ్చు అప్పట్లో. కానీ 2026లో యూట్యూబ్ అలా ఎప్పుడు చూడట్లేదు అనమాట. మీరు అనవసరంగా డిస్క్రిప్షన్ లో ఏమైనా ఇచ్చినా సరే మీకే ప్రాబ్లం అవుతుంది. యూట్యూబ్ ఇప్పుడు పూర్తిగా మీ వీడియోని అర్థం చేసుకుంటుంది. ఇంతకుముందు వీడియో లోపల ఏముంది అనేది అర్థమైంది కాదు యూట్యూబ్ కి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వీడియోలో ఏం టాపిక్ ఉంది అనేది క్లియర్ గా అల్గోరిథంకి అర్థమైపోతుంది అనమాట. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు టైటిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీ వీడియోలో ఏముంది అనేది ఆస్క్ స్టూడియో అనే ఫీచర్ వచ్చింది కదా. ఆస్క్ స్టూడియో అంటే ఏంటి, మీ వీడియోలో ఏముందనేది మీకు అందరికీ చెప్తుంది. ఎలా చెప్తుంది, దానికి క్లియర్ డీటెయిల్స్ తెలుసు అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే స్పామ్ చేయకూడదు. డిస్క్రిప్షన్ లో ట్యాగ్స్, కీవర్డ్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టాలి. మాక్సిమం ఒక 6 హ్యాష్ ట్యాగ్స్ లేదా కీవర్డ్స్ కూడా ఒక 10, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు అనమాట. డిస్క్రిప్షన్ మీరు మీ వీడియోకి తగ్గట్టు రాసుకోవచ్చు. రెలవెంట్ ట్యాగ్స్, రెలవెంట్ డిస్క్రిప్షన్, రెలవెంట్ కీవర్డ్స్. రెలవెంట్ అంటే మీ టాపిక్ కి సంబంధించిన మాత్రమే ఉండాలి. సో అవి మాత్రమే సరిపోతాయి. సో ఎస్ఈఓ పేరు పెట్టి ఎక్కువ వర్డ్స్ పెడితే ముందుకెళ్తుంది, వేరే టాపిక్స్ పెట్టి ముందుకెళ్తుంది అని అనుకోకుండా, అది ఎస్ఈఓ స్పామ్ అవుతుంది అనమాట. అలా స్పామ్ అస్సలు చేయకూడదు. అది రీజన్ నెంబర్ 3. రీజన్ నెంబర్ 4 వచ్చేసి సబ్స్క్రైబర్స్ ని, వ్యూవర్స్ ని కొనుక్కోవడం అనమాట. చాలా చాలా డేంజరస్ ఇది. చాలా మంది ఒక 1000 రూపాయలు కడితే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తాము, లేకపోతే ఇంత వ్యూస్ ఇస్తామని చెప్పి చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు. అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ లోనే చాలా మంది కూడా ఉన్నారు అనమాట. ఇది చాలా డేంజరస్. ఎందుకో చెప్తా చూడండి. రియల్ సబ్స్క్రైబర్స్, ఆర్గానిక్ వాచ్ టైమ్, గ్యారంటీడ్ వ్యూస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. కానీ మీకు తెలియదు కదా వాళ్ళు ఎట్లా సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారు, ఎట్లా వాచ్ టైం ఇస్తున్నారని మీకు తెలియదు ప్రాసెస్. సో మాక్సిమం అదంతా కూడా బాట్ వాచ్ టైం ఉంటుంది అనమాట. బాట్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఓపెన్ చేసి 10 IP అడ్రస్లు ఓపెన్ చేసి ఒక సాఫ్ట్వేర్ పెట్టేసి ఒకే వీడియోని వెంటనే ప్యారల్గా ఓపెన్ చేస్తారు అన్నమాట. మీకు కూడా అలాంటి సాఫ్ట్వేర్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కొన్న ఆడియన్స్, అంటే మనీ పెట్టి పర్చేస్ చేసిన ఆడియన్స్ మీ కంటెంట్ చూడరు. ఆ ఆడియన్స్ ఎప్పుడు కూడా మీ కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకోరు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కంటెంట్ చూస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల రిజల్ట్ ఏమవుతుందంటే, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ గా ఎక్కువ రావచ్చు ఫస్ట్ లో, వ్యూస్ మాత్రం తక్కువ ఉంటాయి. ఎందుకు, సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్ లో చాలా ఎక్కువ వ్యూస్ అనే రీచ్ వచ్చింది కాబట్టి 1,00,000 సబ్స్క్రైబర్స్ కొన్నారు మీరు. వ్యూస్ ఎన్ని ఉంటాయి, ఒక 100, 1000 ఇలా ఉంటాయి అనమాట. CTR కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల. ఎందుకు, మీరు వీడియో పెడతారు కానీ వాళ్ళంతా చూడరు కదా, వాళ్ళందరికీ రీచ్ అవుతుంది కానీ వాళ్ళు చూడరు. రిటెన్షన్ మాట లేదు, అక్కడ రియల్ ఆడియన్స్ లేరనమాట. ఆడియన్స్ మిస్ మ్యాచ్ కూడా అవుతుంది అనమాట. సో ఆడియన్స్ మిస్ మ్యాచ్ ఏంటంటే, మీరు ఒక టాపిక్ మీద వీడియో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక పర్టికులర్ బాట్స్ తో మీకు వ్యూస్ తెప్పించారు, లేకపోతే సబ్స్క్రైబర్స్ తెప్పించారు. వాళ్ళకి మీ టాపిక్ సంబంధం ఉన్నది కదా, లేదా మీ వీడియోని ఏవో ర్యాండమ్ రికమెండేషన్స్ మీ కేటగిరీ సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు చూడరు కదా. సో రిటెన్షన్ లేకపోయినప్పుడు వాళ్ళు రీచ్ కూడా మీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట మీ వీడియోకి. సో అది రీజన్ నెంబర్ 4. రీజన్ నెంబర్ 5 వచ్చి ఇన్కన్సిస్టెంట్ కంటెంట్ అంటే ఇప్పటివరకు చెప్పినవి ఏదో కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు, కానీ ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే మిస్టేక్ అనమాట. చాలా మంది పట్టించుకోరు దీన్ని. ఒక నెల రోజు అప్లోడ్ చేస్తారు, తర్వాత నెల మొత్తం మాయమైపోతారు అనమాట. ఆ తర్వాత ఇంకో నెల వస్తారు, మళ్ళీ మాయమైపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మాయమైపోతారు. ఇలా వచ్చి నా ఛానల్ రీచ్ అని కావట్లేదు అని అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ప్రాబ్లమే అదే అనమాట. నేను ఇన్ని నెలలు మానేశాను యూట్యూబ్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకుంటున్నానంటే యూట్యూబ్ ఏమి మన ఫ్రెండ్ కాదు కదా, వెంటనే ఇదిగో పలానా వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, సో మళ్ళీ వీళ్ళకి వెంటనే రీచ్ ఇచ్చేద్దాం, మన ఫ్రెండ్ కదా అని ఎక్కడ తీసుకోదనమాట. సో యూట్యూబ్ కి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ సిగ్నల్. మనం కష్టంలో ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా సరే యూట్యూబ్ వీడియోస్ అనేవి ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ వీడియోస్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. సో అలా ఇప్పుడు ఎక్సెస్ వీడియోస్ ఉండాలి మన దగ్గర, ఎక్స్ట్రా వీడియోస్ ఉండాలి. సో వారంలో ఒక వీడియో అయినా సరే, నెలలో 4 వీడియోలు అయినా సరే, ప్రిడిక్టబుల్ షెడ్యూల్ ఉండాలన్నమాట. ప్రిడిక్టబుల్ అంటే ఒక ఈ ఛానల్లో ఇలా వస్తాయి వీడియోలు, ఆ ఛానల్లో అలా వస్తాయి వీడియోలు అని క్లియర్ గా ఐడియా ఉండాలి. యూట్యూబ్ కి క్లియర్ గా ఐడియా ఉండాలి, ఆడియన్స్ కి క్లియర్ ఐడియా ఉండాలి. ఫస్ట్ మనం అప్లోడ్ చేసే వాళ్ళు కూడా
క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. ఆ ఇన్కన్సిస్టెంట్ గా చేయడం వల్ల కూడా మనకి ఈ రీచ్ అనేది సరిగా ఉండదు అనమాట. సో ప్రాపర్ గా చేయాలి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 6, ఇది 2026 లో చాలా ఇంపార్టెంట్ అనమాట. కాపీ ఛానల్స్. ఇక్కడ చాలా చాలా పెద్ద ఇష్యూ అనమాట ఇది. సో అదే thumbnail, అదే టైటిల్ స్టైల్, లేకపోతే అదే స్క్రిప్ట్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటాయి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటే యూట్యూబ్ ఏం చేస్తుంది, ఇది రిపిటేటివ్ కంటెంట్ లా ఉంది. అఫ్ కోర్స్ మీకు ట్యాగ్ చేసినా చేయకపోయినా వచ్చి మీకు చెప్పదన్నమాట, ఇట్లా మానిటైజేషన్ ఆఫ్ చేస్తున్నా అట్లా ఏం చెప్పదు. సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఇదే ఒకే ఫార్మాట్ లో ఒకే టెంప్లెట్ టైప్ లో ఉంటే, సేమ్ టెంప్లెట్ ఎగ్జాక్ట్ కాపీ కొడితే మీకు రిపిటేటివ్ పడుతుంది. అలా కాకుండా దగ్గరగా ఉన్నట్టు, లేదా అందరూ ఒకేలా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పలానా ఇలా చేయండి, పైన ఒక ఇమేజ్ పెట్టండి, ఇలా మూవ్ చేయండి, కింద టెక్స్ట్ పెట్టండి అని చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చేస్తారు. ఒక 100 మంది అలాగే చేస్తారు అనుకోండి, యూట్యూబ్ కి కాపీ కంటెంట్ అవసరం లేదు కదా. ఒక వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ అలాంటి వీడియో చూడాలని అనుకోరు కదా. కొంచెం డిఫరెంట్ గా చూద్దాం అనుకుంటారు. ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసిపోయింది, దాని గురించి ఎంత ఎక్కువ చూస్తారు చెప్పండి, చూడరు. సో ఫ్రెష్ కంటెంట్ కావాలి. మీ ఓన్ వాయిస్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా షేర్ చేయగలుగుతారు, అండ్ మీ పర్స్పెక్టివ్స్ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీ విధానం ఏంటి, ఇవన్నీ కూడా లేకపోతే యూట్యూబ్ అల్గరిథం కి ఇదంతా కూడా ఒక స్పామ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అల్గరిథం కి రీజన్ ఉండదు వీళ్ళని రికమెండ్ చేయడానికి. వీళ్ళు కొత్తదనం ఉంది ఈ ఛానల్లో, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి యూట్యూబ్ మీ వీడియోస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉన్నది కదా. యాజ్ ఇట్ ఈస్ ఉంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వచ్చాయి, నాకు రావట్లేదు అంటే వాళ్ళలో మీరు చేస్తున్నారు కాబట్టి వ్యూస్ రావట్లేదు. సో కొంచెం డిఫరెంట్ గా చేయాలి. మీ స్ట్రెంత్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ స్ట్రెంత్ వేరేలా ఉంటుంది. సో ఇలా షాడో బ్యాన్ వచ్చినప్పుడు, అంటే రీచ్ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలి, రికవర్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలనేది. దీంట్లో ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. అఫ్కోర్స్ మీరు వీడియో చూస్తున్నా సరే, షాడో బ్యాన్ కి ఎందుకు వచ్చిందనే రీజన్ కన్నా కూడా దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనే దానికోసం ఎక్కువ చూస్తుంటారు. ఇక్కడ ఇది మ్యాజిక్ ట్రిక్ ఉండదు అనమాట. అంటే ఈ సెట్టింగ్ పెట్టుకోండి, లేకపోతే షాడో బ్యాన్ పోతుంది, ఆ సెట్టింగ్ పెట్టండి షాడో బ్యాన్ పోతుంది అని చెప్పడానికి ఎటువంటి మ్యాజిక్ ట్రిక్ ఉండదు. నేను కాదు, పెద్ద టెక్ క్రియేటర్ కాదు, అంతకు మించిన పెద్ద యూట్యూబ్ టెక్ సపోర్ట్ పర్సన్ కానీ ఎవరు కూడా ఏం చేయలేరు అనమాట. కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇందులో, ఆ స్టెప్స్ ఫాలో అయితే రికవర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. లాస్ట్ 20 వీడియోస్ ని మీరు అనాలిసిస్ చేసుకోండి. మీ ఛానల్లో లాస్ట్ 20 వీడియోస్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి. స్టెప్ నెంబర్ 1 అది. స్టెప్ నెంబర్ 2, సిటిఆర్ ఎంత ఉంది వీడియోస్ కి, ప్రతి వీడియోకి సిటిఆర్ ఎంత ఉంది, లాస్ట్ 20 వీడియోస్ క్లియర్ గా చూడాలి. నెక్స్ట్ ఆడియన్స్ రిటెన్షన్ చూడండి, ఆడియన్స్ రిటెన్షన్ ఉందా లాస్ట్ 20 వీడియోస్ కి. అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ సిగ్నల్ వచ్చాయా లేదా, నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి స్టూడియోలో డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. స్టూడియోలో చెక్ చేసుకోండి, అనలిటిక్స్ లో చెక్ చేయండి, మీకు క్లియర్ గా తెలుస్తాయి. సో నాట్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా చూస్తున్నారు అంటే, డిస్లైక్ ఏమైనా చేస్తున్నారు, అవన్నీ కూడా చూడండి. కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయకపోయినా సరే నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్టు కదా, అవి చెక్ చేసుకోండి. సో స్టెప్ నెంబర్ 5, స్పామ్ ఎస్ఈఓ ఉంటే రిమూవ్ చేయండి. మీ వీడియోస్ లో స్పామ్ ఎస్ఈఓ ఉంటుంది అంటే ఎక్కువ డిస్క్రిప్షన్ పెట్టేసి అనవసరమైన కీవర్డ్స్, అనవసరమైన హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంటే రిమూవ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కి అలా చేయొద్దు. స్టెప్ నెంబర్ 6, కన్సిస్టెంట్ అప్లోడ్స్ స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్ అప్లోడ్స్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, రోజు ఒక వీడియో పెట్టడం కాదు కన్సిస్టెన్సీ అంటే. మీరు నా ఛానల్లో ఇలా వస్తాయి వీడియోస్, సో వారానికి ఒక వీడియో పెట్టినా, వారానికి 2 వీడియోలు పెట్టినా, ప్రతి వారం అదే రోజు పెట్టాలి, ప్రతి వారం అదే టైంకి పెట్టాలి. సో అది ఫిక్స్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7, నెక్స్ట్ 30 days క్వాలిటీ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఏదో ఒకటి షెడ్యూల్ ప్రకారం పెట్టాలన్నా కదా అని ఏది పడితే పెట్టేయకండి, క్వాలిటీ కంటెంట్ మాత్రమే చేయాలి. ఒక 30 days ప్రాపర్ గా గమనించండి, అబ్జర్వ్ చేస్తుండండి. యూట్యూబ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట, స్లోగా బిల్డ్ అవుతుంది. యూట్యూబ్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది. మీరు కొత్తగా ఛానల్ పెడితే మీకు రీచ్ రావడానికి ఎంత టైం పడుతుంది మీకు తెలిసే ఉంటుంది కదా, స్టార్టింగ్ లో మీరు చేసే ఉంటారు కదా. అదే మీరు డిస్ట్రాయ్ చేసుకోవడానికి, నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక రోజు చాలన్నమాట. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 30 days కూడా మీరు కన్సిస్టెంట్ గా క్వాలిటీ వీడియోస్ పెడితే మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 30 days మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఛానల్ రీచ్ పడిపోతే వెంటనే షాడో బ్యాన్ అనుకోవద్దు. యూట్యూబ్ ఫిక్స్డ్ గా ఓకే వీళ్ళకి ఇంక ఇవ్వద్దు పెర్మనెంట్ గా అని అనుకోవద్దు అనమాట. పెర్మనెంట్ గా ఆపేయడం అనేది షాడో బ్యాన్ లెక్క అనమాట. సో డేటా అబ్జర్వ్ చేయండి, డేటా చూడండి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, సో వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి. సిటిఆర్ ప్రాబ్లం వస్తుంది, సో thumbnail ఫిక్స్ చేసుకోవాలి మీరు. లేదా సిటిఆర్ క్లిక్ చేసినా సరే రిటెన్షన్ లేదు, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఏమన్నా ఉంటే ప్రాపర్ గా ఉండాలి, మీ వీడియోకి సంబంధించి ఉండాలి. సో ఆ మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని ఫిక్స్ కనుక చేస్తే అండ్ కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఛానల్ కి మంచి రోజులు వస్తాయి అనమాట. ఛానల్ మళ్ళీ రికవర్ అవుతుంది. ఇది ఒక్కటే రూల్, ఎవరు చెప్పినా ఇది ఒక్కటే రూల్ అనమాట. మీరు కన్సిస్టెంట్ గా క్వాలిటీ కంటెంట్, ఈ ఇష్యూస్ లేకుండా, పైన చెప్పిన మిస్టేక్స్ లేకుండా నెక్స్ట్ 30 days చేయగలిగితే మీ ఛానల్ అనేది షాడో బ్యాన్ నుంచి ఆటోమేటిక్ గా రికవర్ అవుతుంది. సో ఫిక్స్ అనమాట. ఇంతకు మించి సొల్యూషన్ ఎక్కడ లేదు, ఇంతకు మించి సొల్యూషన్ ఎవరు చెప్పలేరు కూడా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ పక్కన మనకి హైప్ సింబల్ కూడా ఉంటుంది, హైప్ సింబల్ మీద క్లిక్ చేయండి, 3 సార్లు హైప్ ఇవ్వచ్చు మీరు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం. నేను వికాస్ మరో సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వడానికి ఉపయోగపడే వీడియో కోసం మళ్ళీ ప్రయత్నిద్దాం. మంచి కంటెంట్ అయితే నేను కూడా చేస్తాను, మీరు కూడా మంచి కంటెంట్ చేయండి. కీప్ క్రియేటింగ్, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలనేది నా ఇంటెంట్ అన్నమాట, నా ఎజెండా అది. నేను ఒక్కనే గ్రో అవుదామని కాదు,
నాతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి, మీతో పాటు నేను కూడా గ్రో అవ్వాలి. సో అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా. స్టే ట్యూన్డ్ వికాస్ తెలుగు టెక్. నేను మీ వికాస్ చంద్రుడి.